క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, లెక్సియో దివీనా పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటూ తమ యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు విజయ్ గారికి, అదేవిధంగా సిస్టర్ జ్యోతిష గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సామాన్య కాల 13వ ఆదివారపు సువిశేష పఠనాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మొదటి భాగము దేవుని యొక్క వాక్యమును పఠించటము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణంను దక్కించుకుని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవార్లలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచి నీరొసుగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండవ భాగము వాక్య ధ్యానము. క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం అంతా కూడా శిష్యులకు ఉండాల్సినటువంటి విలువల గురించి, వారికి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి క్రీస్తు ప్రభు అనేక విషయాలు తెలియచేశారు. గత వారము అంతకుముందు వారము మనము అనేక విషయాలు ధ్యానించి ఉన్నాం. క్రీస్తు ప్రభు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నారు. సువార్త ప్రచారము చేయమని, అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని స్వస్థతపరచమని వారిపైన క్రీస్తు ప్రభువు బాధ్యతను పెట్టి ఉన్నారు. అయితే శిష్యులు ఈ సువార్త ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు వారు పొందబోయేటువంటి బాధలను, శ్రమలను, చివరికి మరణమును కూడా క్రీస్తు ప్రభు ముందుగానే వారికి తెలియచేశారు. భయపడవద్దు అనేక విషయాలు ప్రభు ఈ విధంగా వాళ్ళకి ముందుగానే చెప్పారు. అయితే ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్న శిష్యులకు ఉండాల్సినటువంటి విషయాలను మనం చదివినటువంటి సువిశేష పట్టణము మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదివాం. ఈ పట్టణాన్ని మనము 2 భాగాలుగా విభజించవచ్చు. 10వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణము ప్రభు చెప్పారు ఆ భాగంలో. తర్వాత 40వ వచనము నుంచి 42వ వచనం వరకు ఈ 3 వచనాల్లో క్రీస్తు ప్రభువు శిష్యులను ఎవరైతే స్వీకరిస్తారో ఆ స్వీకరించేటువంటి వారు పొందేటువంటి బహుమానం గురించి ప్రభు చెప్పారు. మొదటి భాగంలో శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు, రెండవ భాగంలో శిష్యులను స్వీకరించేటువంటి వారు పొందేటువంటి బహుమానం గురించి ప్రభు చెప్పారు. మొట్టమొదటిగా శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణం గురించి మనం ధ్యానించినట్లయితే ప్రభు చెప్పారు, తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తండ్రిని కానీ తల్లిని కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు నాకు యోగ్యుడు కాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఒకానొక సందర్భంలో ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు
దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరం లేదు, వారిని చూసుకోవాల్సిన అవసరం లేదని వీరు బోధించారు. అటువంటి బోధనను, అటువంటి ధర్మశాస్త్ర బోధకులను, పరిశీలను సాక్షాత్తు క్రీస్తు ప్రభు ఖండించారు. ఇంకొక సందర్భంలో ఒక యువకుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, మత్తయి సువార్త 19 మనం చూస్తున్నాం ఆ సంఘటన. క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, నిత్య జీవితం పొందాలంటే నేను ఏం చేయాలి అని క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించని క్రీస్తు ప్రభు చెప్పి, తల్లిదండ్రులను గౌరవింపుమని సాక్షాత్తు క్రీస్తు ప్రభువే పలికి ఉన్నారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలను బోధించారు. క్రీస్తు ప్రభు కూడా చెప్పారు, నేను ధర్మశాస్త్రమును తీసివేయుటకు రాలేదు, ధర్మశాస్త్రమును పరిపూర్ణం చేయటానికి వచ్చానని చెప్పారు. అలా పలికినటువంటి ప్రభువు ఈనాటి సువిశేషపట్నంలో తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు నాకు యోగ్యుడు కాడు అని చెప్పారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తర్వాతనే తల్లిదండ్రులకు స్థానం ఉంది. మన జీవితాలలో దేవుని అత్యంత ముఖ్యముగా, అత్యంత ఎక్కువగా ప్రేమించాలి. మొదటి స్థానము దేవునికే. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించారు. ఆయన లేనిదే మనకు జీవం లేదు. ఆయనే మన జీవితానికి అర్థము, పరమార్థము. దేవుని తర్వాత తల్లిదండ్రులకు ప్రభు ఆ స్థానాన్ని ఇచ్చారు. మనం క్రీస్తు ప్రభుని యొక్క జీవితంలో కూడా చూసుకున్నట్లయితే లూకా సువార్తలో ఒక సంఘటన ఉంది. మరియా, యోసేపు మరియు క్రీస్తు ప్రభు, దివ్య బాలయేసు, ఈ ముగ్గురు కూడా యెరూషలేము పండుగకు వెళ్ళారు. ఆ పండుగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు మరియా, యోసేపులు తమతో తమ బిడ్డ లేరని గ్రహించి వెనుకకు తిరిగి వచ్చి ఆ దివ్య బాలయేసు దేవాలయములో ధర్మశాస్త్ర బోధకులతో, అధికారులతో చర్చించడం చూశారు. చూసినప్పుడు మరియ తల్లి బాలయేసును అడుగుతోంది, నేను నీ తండ్రి నీ కోసం వెతుకుతూ ఉన్నాం అని చెప్పినప్పుడు దివ్య బాలయేసు చెప్తున్నారు, నా తండ్రి పనిలో నేనున్నాను మీకు తెలియదా, నా తండ్రి పనిలో నేనున్నాను మీకు తెలియదా అని క్రీస్తు ప్రభు తన జీవితంలో తండ్రి అయిన దేవునికి మొట్టమొదటి స్థానమునిచ్చారు. తర్వాత మనం వచనాలు చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో ఆ మాటలు ప్రభు పలికిన తర్వాత, అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘటనలో మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు తన జీవితంలో తండ్రి అయిన దేవునికి ప్రథమ స్థానమునిచ్చారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. రెండవదిగా ఆయన నజరేతునకు వచ్చి తల్లిదండ్రులకు విధేయించారు. ఈ విధంగా మొదటి స్థానము దేవునికి, రెండవ స్థానము తల్లిదండ్రులకు. క్రీస్తు ప్రభు మరణ సమయంలో ఆ శిలువ మీద తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఆ సమయంలో తన యొక్క తల్లి యొక్క బాధ్యతను తన ప్రియమైన శిష్యుడు యోహానికి ఇచ్చారు. తండ్రి చిత్తమును నెరవేర్చుతూ తన జీవితంలో తండ్రికి మొదటి స్థానం ఇస్తూ, అదే సమయంలో తన తల్లి అయినటువంటి మరియ తల్లికి కూడా ఆయన గౌరవాన్ని ఇవ్వటము మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రభు ఈనాడు చెప్తున్నారు తన శిష్యులకు కూడా, దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి, దేవుని ఎక్కువగా ప్రేమించాలి అనేటువంటి సత్యాన్ని మనకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. నేటి సమాజంలో ఇప్పుడు చదివిన వాక్యము ఎంతోమందికి తెలియదు. తెలియని వారి పరిస్థితి, వారు
తన తల్లిదండ్రులను బిడ్డలను మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తారు, అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి వారి పరిస్థితి ఏమిటి? అది శిష్యులు ఫస్ట్ వాళ్ళు వెళ్ళి క్రీస్తు ప్రభు గురించి బోధించాలి. ఆ బోధిస్తున్నటువంటి సమయంలో శిష్యులు ఈ విషయాలు చెప్పాలి. మొదటిగా విశ్వాసం అనేది లేకపోతే కష్టము. విశ్వాసం లేకపోతే త్యాగం ఉండదు కదా. మొట్టమొదటిగా అసలు నేను ఎవరో మీకు తెలియదు సిస్టర్, మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం నాకు ఇవ్వమంటే ఇస్తారా? ఎవరు కదా. ఫస్ట్ నేనేంటో మీకు తెలియాలి. సో మీరు అడిగినటువంటి ప్రశ్నలో దేవుడంటే తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ వాళ్ళని కాదు దేవుని ప్రేమించండి, ఎవరు ప్రేమించరు. అందుకని క్రీస్తు ఇక్కడ ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. శిష్యులకు ఆల్రెడీ అనేక విషయాలు చెప్పారు. ఒక్కొక్కటి చెప్పుకుంటా ప్రభు లోపలికి తీసుకెళ్తున్నారు. వాళ్ళని త్యాగం అనేది ఇంకా పెంచుతున్నారు. ఇంకో తర్వాత వచ్చిన చూస్తే తల్లిదండ్రులనే కాదు, ఇంకా చివరికి మిమ్మల్ని కూడా మీరు త్యజించుకోవాలని చెప్తారు. అంత కఠినమైంది శిష్యరికము, అంత సాక్రిఫిషియల్ లైఫ్ ద డిసైపుల్షిప్ ఈస్. ఈ విధంగా 37వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకున్నటువంటి వాడే నాకు యోగ్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువ శిక్ష అనేది రోమీలు విధించేటువంటి ఒక మరణ శిక్ష. ఈ శిక్ష ఏ విధంగా అమలు చేస్తారంటే, ఆ సిలువ శిక్ష వేయబడినటువంటి వ్యక్తి భుజముల మీద పెద్ద సిలువ చెక్క మ్రానును పెడతారు. పెట్టి ఆ వ్యక్తిని గ్రామ పురవీధుల్లో తిప్పుతారు, అందరూ చూసేటట్లు తిప్పుతారు. అంటే అవమానము, ఒక అవమానకరమైనటువంటి శిక్ష. మొట్టమొదటిగా ఈ విధంగా పురవీధుల్లో తిప్పి తర్వాత ఆ వ్యక్తిని సిలువ వేస్తారు. ఆ విధంగా ఆ వ్యక్తి మరణిస్తాడు. సో అవమానకరమైనటువంటి శిక్ష, మరణ శిక్ష ఈ సిలువ. అయితే ఆనాటి కాలంలో కూడా పలానా కుటుంబంలో ఒక వ్యక్తి సిలువ వేయబడ్డాడు అంటే ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా చాలా చాలా అవమానకరంగా చూసేటువంటి వారు. ఆ కుటుంబం పట్ల చాలా అవమానకరంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మాట్లాడేటువంటి వారు. ఈ విధంగా సిలువ అనేటువంటి ఆ యొక్క పదానికి ఈ అవమానకరము, మరణం అనేటువంటి అర్థము, భావాలు వస్తున్నాయి. క్రీస్తు ప్రభు చెప్తున్నారు, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించువాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించువంటి వాడు నాకు యోగ్యుడు అన్నారు. అంటే చూడండి, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా ఉండాలి అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా దేవుని ప్రేమించాలి. రెండవది తన యొక్క సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభుని అనుసరించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువ అనేటువంటి యొక్క పదాన్ని మనం ఇంకా ధ్యానించినట్లయితే, అపోస్తుల యొక్క జీవితాలు మనం చూసినట్లయితే, మరీ ముఖ్యంగా అపోస్తుల కార్యంలో మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ఈ అపోస్తులు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధిస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి శ్రమలను, బాధలను పడ్డారు. పౌలు గారి యొక్క జీవితంలో పౌలు గారు చెప్తారు, కొరడా దెబ్బలు. ఈ విధంగా క్రీస్తు ప్రభుని కొరకై ఆ సిలువను మోసేటువంటి వారు క్రీస్తు ప్రభునకు శిష్యులవుతారు. ఎవరైతే ఆ సిలువను ధిక్కరిస్తారో, ఆ అవమానాలను, ఆ మరణమును ధిక్కరిస్తారో వారు యోగ్యులు కాదు అని ప్రభు చెప్తున్నారు. గమనించినట్లయితే ఇంకొక విషయం, 10వ అధ్యాయంలో ప్రభు శిష్యులకు మొదటి నుంచి చివరి వరకు తను చెప్పేటువంటి విషయాలలో చాలా లోతుకు తీసుకొని పోతూ ఉన్నారు. 39వ వచనం మనం చూస్తూ ఉన్నాం. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు, ఈ మాట చాలా ముఖ్యం, ప్రభుని కొరకు చాలామంది మరణిస్తూ ఉన్నారు. అయితే ప్రభుని కొరకు మరణించినప్పుడు ఆ మరణానికి ఎంతో విలువ ఉంది, ఆ మరణానికి బహుమానం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎటువంటి మరణమును కోరుకుంటూ ఉన్నాం? ఏ విధంగా మనం మరణించాలనుకుంటున్నాం? ప్రభుని కొరకు జీవిస్తూ ప్రభుని కొరకు మరణించినప్పుడు ఆ మరణం అనేది విజయ సంకేతము. పౌలు గారు అంటున్నారు, నేను జీవించినా మరణించిన ప్రభు కొరకే, సమస్తము ప్రభుని కొరకే అనే విషయాన్ని తెలియజేస్తున్నారు.
ఈ విధంగా క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి ప్రభు మొదటి భాగంలో చెప్పారు. రెండవ భాగంలో ఈ శిష్యులు ఈ పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఈ శిష్యులను అంగీకరిస్తారో, స్వీకరిస్తారో, ప్రవక్తలుగా గుర్తిస్తారో వారికి బహుమానం అనేది ఉంది అని చెప్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకి ఎలీషా ప్రవక్త ఆ గ్రామం గుండా పలుసార్లు పోవటము ఆమె గమనించి ఎలీషా ప్రవక్త కోసము తన ఇంటిలో పై భాగంలో ఆ ప్రవక్తకు కావలసినటువంటి అన్ని అవసరాలను అక్కడ ఏర్పాటు చేసింది. ఎలీషా ప్రవక్త కూడా ఆ గ్రామం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వారి యొక్క ఇంటిలో బస చేసేటువంటి వారు. ఒకానొక సందర్భంలో ఆ ఇంటిలో బస చేస్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త తన శిష్యుడైనటువంటి గెహాసీతో అంటాడు, ఈమెకు మనము ఏదైనా ఉపకారము చేయాలి అని చెప్పినప్పుడు గెహాసీ చెప్తాడు, అయ్యా ఈమెకు సంతానం లేదు అని చెప్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఆమెతో అంటాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు. అదే విధముగా ఆమె సంతానము పొందుకుంటూ ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ప్రవక్తగా ఎలీషాను గుర్తించింది. గుర్తించడమే కాదు, ఆ ప్రవక్తకు కావలసినటువంటి అవసరములన్నీ కూడా ఆమె చేకూర్చింది. దానికి ఆమె గొప్ప బహుమానాన్ని తన జీవితంలో ఆ యొక్క లోటును తీసివేసుకుంది. ఇదే విషయాన్ని ప్రభు ఇంకొకసారి చెప్తున్నాడు. ఈ విధంగా శిష్యులను ప్రవక్తలుగా గుర్తించి, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా గుర్తించి వారికి సహాయపడినప్పుడు ఆ సహాయానికి గొప్ప బహుమానం అనేది ఉంది అనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ఈ విధంగా ఈనాటి సుశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు శిష్యులకు ఉండాల్సిన లక్షణాలను, మరి ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రుల కన్నా క్రీస్తు ప్రభును అమితముగా ప్రేమించాలి అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. అదేవిధముగా వారు సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభును అనుసరించాలని ప్రభు ఈ విషయాలను వారితో చెప్పారు. తర్వాత వచనాల్లో మనం చూసాం, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులను స్వీకరించేటువంటి వారు క్రీస్తు ప్రభుని స్వీకరిస్తున్నారు. ఆ విధంగా స్వీకరించేటువంటి వారికి గొప్ప బహుమానం ఉంది అని క్రీస్తు ప్రభు తెలియచేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప విశ్వాసమును మనలో కలుగు చేయమని మనమందరము కూడా ప్రభుని యొక్క శిష్యులము. మనము కూడా మన కుటుంబము కన్నా మిన్నగా ప్రభుని ప్రేమించాలి. ప్రభుని తర్వాతే కుటుంబము అనేటువంటి విషయాలు మనస్సులో పెట్టుకొని అటువంటి విశ్వాసమును మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మూడవ భాగము ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయాళాశ మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము చదవడే వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి మీకు వేల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తల్లిదండ్రులను కానీ కుమారులు కానీ తండ్రి మీకంటే ఎక్కువ ప్రేమించకూడదు అని నేను మీ యొక్క వాక్యం సెలవిచ్చిన తండ్రి. మొదటిగా మీరే తండ్రి మిమ్మల్ని ప్రేమించాలి, మిమ్మల్ని కొనియాడాలి తండ్రి. మీకంటే ఈ లోకంలో ఏదీ ఎక్కువ లేదు తండ్రి. మొట్టమొదటిగా మిమ్మల్ని ప్రేమించాలి తండ్రి. మీరే మాకు సాక్ష్యంగా తండ్రి మీరు అలనాడు తండ్రి యెరూషలేము దేవాలయంలో కూడా మీరు గుర్తు చేస్తున్నారు. యోసేపులకు కూడా గుర్తు చేసిన నేను నా తండ్రి నిమిత్తము ఈ పనిని కొనసాగిస్తున్నానని తండ్రి. మొదటగా తండ్రి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మేము ఉండాలని ప్రభా మేము ఈ రోజున తెలుసుకొని ఉన్నాం తండ్రి. అనేక మంది నేను ప్రేమించకుండా ఈ యొక్క లోకమైన వస్తువులను కావచ్చు తండ్రి, ఇతరులను కావచ్చు, స్నేహితులను కావచ్చు, పిల్లలను కూడా ప్రేమిస్తున్నారు. అలా కాకుండా తండ్రి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నాం. మీకు మొదటి స్థానం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుచున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ తండ్రి మిమ్మల్ని నిజమైనది తెలుసుకొని మీ యొక్క వాక్యానుసారంగా వాక్యం ఏ విధంగా బోధిస్తుందో ఆ విధంగా నడుచుకుంటకు మీ కృపా సాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్న పరలోకపు తండ్రి, ఆమేన్. నాలుగవ భాగము అనుచరణ. ఈరోజు మనం విన్నటువంటి వాక్యమును మన యొక్క జీవితాలకు అన్వయించుకుందాం. ఈరోజు విన్నటువంటి వాక్యం నుంచి మొట్టమొదటిగా మనము
దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ప్రతిసారి మనము మన జీవితాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ మన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు అనేక అనర్థాలు వచ్చి ఉండవచ్చు. కానీ ఈరోజు తెలుసుకున్న వాక్యంను బట్టి మొట్టమొదటిగా దేవునికి మనం మొదటి స్థానాన్ని ఇస్తే మన కష్టాలు కానీ ఏ నిర్ణయాలు కానీ అవి సఫలీకృతమవుతాయని గ్రహించాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఈ రెండు వ్యతిరేకం కాదు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము తల్లిదండ్రులను ప్రేమించగలుగుతాం. ఎందుకంటే దేవుని ప్రేమ క్షమించేటువంటి ప్రేమ, దేవుని ప్రేమ ఓర్పు కలిగినటువంటి ప్రేమ, దేవుని ప్రేమ శాంతివంతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు అదే ప్రేమను మనం మన యొక్క తల్లిదండ్రులతో పంచుకుంటాం. ఉదాహరణకి తల్లిదండ్రులు కొన్నిసార్లు పొరపాట్లు చేసినప్పుడు ఆ దేవుని ప్రేమ మనలో ఉంటే మనం క్షమిస్తాం. వాళ్ళ పట్ల వాళ్ళు మరీ ముఖ్యంగా ముసలి వయసులో ఉన్నప్పుడు చాలామంది బిడ్డలు తల్లిదండ్రులను పట్టించుకోరు. తల్లిదండ్రులు అంటే విసుగు చెందుతారు, ఓర్పు సహనం కోల్పోతారు. కానీ దేవుని యొక్క ప్రేమ ఆ బిడ్డలలో ఉంటే ఆ బిడ్డలు తల్లిదండ్రుల పట్ల సహనమును, ఓర్పును, కనికరమును, దయను కలిగి జీవిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రుల ప్రేమ, దేవుని యొక్క ప్రేమ వ్యతిరేకం కాదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ అన్నీ కూడా 10 ఆజ్ఞలలో భాగములే. కాకపోతే ప్రభు చెప్పినటువంటి మాట మొదటి స్థానమును దేవునికి ఇవ్వాలి, తర్వాత స్థానమును తల్లిదండ్రులకు ఇవ్వాలి అనేటువంటి సత్యాన్ని మనకు బోధించారు. వారు చిన్న డౌట్ ఇక్కడ, చాలామందికి దేవుని ఎలా ప్రేమించాలో తెలియదు కదా, అది ఎలా? మొట్టమొదటిగా దైవ జ్ఞానము అనగా దేవుని గురించి మనం తెలుసుకోవాలి. మనము సత్యోపదేశంలో వింటాం, మానవుని దేవుడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు దేవుడు మానవుని సృష్టించాడు అంటే ప్రభును తెలుసుకోవటానికి, ఆయనను ప్రేమించటానికి, ఆయనతో ఎల్లప్పుడూ ఉండటానికి. మొట్టమొదటిగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం పఠించినప్పుడు ప్రభు అనేక విషయాలు మనకు తెలియచేస్తారు. ఆ విషయాలను మనం తెలుసుకున్నప్పుడు ప్రభుని గురించి మనకు ఒక అభిప్రాయం అనేది, ప్రభుని గురించి మనకు ఒక జ్ఞానం అనేది ఉంటుంది. ఆ జ్ఞానం అనేది మనను ప్రేమలోనికి నడిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రభుని ఏ విధంగా ప్రేమించాలి అంటే, అఫ్కోర్స్ దేవుడు భౌతికంగా మనకు కనపడరు. కానీ క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పారు, ఈ నా చిన్న వారిలో ఎవరికైనా మీరు ఏది చేస్తే అది నాకు చేసినట్లే అన్నారు. ఈ విధముగా దేవుని యందు ప్రేమ మనకున్నప్పుడు ఆ ప్రేమను ఏ విధముగా వ్యక్తపరచాలి అంటే, చిన్నవారికి సహాయం చేసినప్పుడు మనము ఆ దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమను భౌతికంగా వ్యక్తపరుస్తున్నామని విషయాన్ని మనం గ్రహించాలి. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సుశేష పట్టణము మనకు దైవ ప్రేమ తర్వాత తల్లిదండ్రుల ప్రేమ అనేటువంటి విషయాలను బోధిస్తుంది. శిష్యులకు ఉండాల్సిన లక్షణాల గురించి మనకు తెలియచేస్తుంది. ఇప్పుడు చివరి ఆశీర్వాదము, ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండును. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వచ్చే వారము సామాన్య కాల 14వ ఆదివారపు సువిశేష పట్టణాన్ని ధ్యానించుదాం. అప్పటి వరకు సెలవు.